ఒకే ఒక్కసారి హాస్యాసం చెయ్యండి. ఇక్కడ కొంతమంది వాళ్ళకొని చూస్తుంటే ఎలా ఉందంటే ఈ మొత్తం భూభారాన్ని వాళ్లే భుజాల మీద మోస్తున్నట్టుగా అనిపిస్తోంది. కొంతమంది అయితే ఎంతో విచిత్రంగా నవ్వుతున్నారు. ఏడుస్తున్నారా, నవ్వుతున్నారా? తర్వాత కాస్త డీసెంట్గా ఉండేవాళ్ళు ఎక్కువగా నవ్వరు, ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళ పళ్ళే కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే ఇంట్లో నవ్వడం వల్ల గొడవలు, నువ్వు ఎప్పుడు చూసా నవ్వుతూ ఉన్నావంటూ పెద్ద పెద్ద గొడవలు. అదో పెద్ద సమస్య. నవ్వితే నవ్వనివ్వండి. ఓ 25 సంవత్సరాల క్రితం కొంతమంది జనం నాకు చెప్పారు. అప్పుడే నా గురించి కాస్త ప్రచారం మొదలైంది కదా. ఒక 21, 22 కాదు 25 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత అందరూ ఏమన్నారంటే, స్వామీజీ మిమ్మల్ని ప్రపంచంలో అందరూ ఫాలో అవుతున్నారు, అందువల్ల మీరు ఈ విధంగా మరీ ఓవర్గా నోరు తెరిచి పెద్దగా నవ్వకండి అని. మరి నేను వాళ్ళని ఎలా నవ్వాలని అడిగాను. అందుకు లిమిట్ ఉందన్నారు. ఇలా నవ్వాలంట. ఆ తర్వాత నేను యూకేకి వెళ్ళాను. అక్కడ ఇంట్లో మహారాణులు వస్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళందరికీ ఒక 6 నెలల వరకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఎలా నవ్వాలో, ఎందుకు నవ్వాలో, ఎప్పుడు నవ్వాలో, ఏ విధంగా నడుచుకోవాలో ఇవన్నీ. నేను చెప్పాను మాకు ఇవన్నీ తెలియవు, మిగిలినవన్నీ ఆఫ్ చేసుకుంటాను కానీ నవ్వును మాత్రం ఆఫ్ చేసుకోలేనని చెప్పాను. ఈ నవ్వడానికి కూడా ఏమైనా పద్ధతులు ఉంటాయా? తమాషాగా ఉంది. అందరూ ఒకసారి గట్టిగా నవ్వండి. ఇష్టం లేకపోయినా కూడా నవ్వండి. కొంతమంది మనకెంతో వేదన్ని, కష్టాన్ని కలిగించుంటారు. వ్యాధులు మనల్ని ఎంతో కష్టపెట్టాయి. కరోనా మనల్ని ఎంతో కష్టపెట్టింది. కష్టాలు ఎన్నైనా వస్తుంటాయి, మీరు మాత్రం నవ్వుతూనే ఉండండి. గట్టిగా నవ్వలేకపోయినా కాస్త మెల్లగానైనా స్మైల్ చేయండి. నవ్వు సకల రోగాల్ని దూరం చేస్తుంది. కోపం పనికిరాదు, మంచిది కాదు. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కువగా కోపం వస్తే 1-2 నిమిషాల్లో మీరు అందులోంచి బయటకు వచ్చేయండి. నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. ఒకరు నాతో చెప్పారు, బాబాజీ అసలు మీరు ఏం తింటున్నారు, ఇంత గట్టిగా నవ్వుతున్నారు అని అడిగాడు. నేను అతనితో జొన్నలతో చేసిన రొట్టెలే తింటానని చెప్పాను. ఇక నా భోజనం అంటే నాకు భోజనంలో 2-3 ఐటమ్సే ఉంటాయి. ఇక పళ్ళు అయితే నేను ఎప్పుడూ తిననే లేదు. ఓ 20 సంవత్సరాల వరకు నేను పళ్ళనే వాటిని చూడలేదు. ఎందుకంటే అవి మాకు ఎక్కువగా దొరకవు. పల్లెటూళ్ళలో చిన్న చిన్న పళ్ళు ఉంటాయి, మాకు అవి పొలాల్లో దొరుకుతుంటాయి. మా దృష్టిలో అవే గొప్ప పళ్ళు అని చెప్పాలి. మేము వాటినే తింటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఏమైంది, నేను రోజు రాజస్థాన్ వెళ్ళాను. నేను అక్కడ పళ్ళని చూశాను. అవును, ఈ పళ్ళని తిని చాలా రోజులైందే అనుకుంటూ ఉన్నాను. అనుకున్నానో లేదో రాత్రి ఒక పిల్లోడు బీహార్ నుంచి వాటిని నా కోసం తెచ్చిచ్చాడు. ఎన్నో రోజుల తర్వాత, దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈరోజే చూస్తున్నాను. ఆ అబ్బాయి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ చూస్తున్నారుగా, వీటిని ఒక్కొక్కటిగా ఏరి తీయాలి. ఇవి చాలా చిన్న చిన్న పళ్ళు, పీల్ అంటారు వీటిని. ఆ తర్వాత చిన్నగా కూడా ఉంటుంది, ఏమంటారు వాటిని, అవి ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి, వీటికంటే కొంచెం పుల్లగా కూడా ఉంటాయి. ఆ తర్వాత మేము రేగి పళ్ళు కూడా తినేవాళ్ళం. ఇవి పీల్. నేను వీటిని తిని దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయింది. అప్పట్లో వీటినే తినేవాళ్ళం. వీటిని నాకు పూజనీయ రాజనాథ్ స్వామి పంపించారు. కానీ వీటిని ఒక్కొక్కటిగా తింటే నోరంతా పుండైపోతుంది. కానీ ఓ గుప్పెడు తిన్నారంటే నోట్లో ఉన్న పుళ్ళని తగ్గిపోతాయి. ఇది పేదవాళ్ల మహా ఔషధం. పీల్. దీని చెట్టు ఉంది, ఇది చాలా చల్లగా ఉంటుంది. 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు మీరు దాని కిందకి వెళ్ళి కూర్చున్నారంటే 30 డిగ్రీల వేడే ఉంటుంది. అసలు వేడిగానే అనిపించదు, అంత చక్కటి పళ్ళివి. ఇవన్నీ మేము అప్పట్లో తినేవి. ఈ కాలం పిల్లలైతే వీటిని అసలు చూసే ఉండరు. అందుకే నేను వాళ్ళందరూ చూస్తారనే పొద్దున్నే వీటిని డబ్బాలో వేసి తీసుకొచ్చాను. వీటి పేరేమిటి? పీల్. ఏమిటి? పీల్. సరే చేయండి, కపాలభాతి చేయండి.
కొంతమందికి తినాలనిపిస్తోంది కదా. చూడండి, కొంతమంది ఎప్పుడు తినడానికి ఏం దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. చూడు బాబు, నీకు సాధారణంగా తినడానికి ఏం దొరుకుతుందో అదే సరిపోయే ఆహారం. యోగా చెయ్యి. युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योग भवति दुःखः. ఇక్కడ మేము మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. మెడికేటెడ్ వాటర్ ఇస్తాం, మెడికేటెడ్ ఫుడ్ ఇస్తాం, మెడికేటెడ్ ఎయిర్ ఇస్తాం. ఇదంతా కూడా యజ్ఞం ద్వారా. ఆ తర్వాత రకరకాల ఔషధాలు ఇస్తాం, తర్వాత రకరకాల థెరపీలు చెప్తాం. మీరు ఆనందంగా వినాలి.